నా పేరు గంగరాజం. నేను వాల్మీకి ఆవాసంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. మాది మేడిపల్లి మండలం రంగాపురం గ్రామం. ఆవాసానికి వచ్చిన తర్వాత అక్కడ మా గ్రామంలో బడి ఉన్నది, కానీ చదువుకోవడానికి అవకాశం లేకుండే. అక్కడ నుండి మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక పటేల్ ఆవాసానికి తీసుకొచ్చారు. నేను ఎంఎస్సి బీఈడి చేయడానికి కారణము నాకు ఈ ఆవాసము ఆసరాగా అండగా నిలిచింది. ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ నేను ఇంతవరకు ఒకవేళ ఆవాసం పరిచయం కాకపోతే నేను ఇంటికాడ అయినా కూలి పని కానీ లేదా విదేశాలకి దుబాయ్ కానీ మస్కట్ కానీ వెళ్ళేవాడిని. చదువుకున్న తర్వాత మా గ్రామంలో మా కాలనీలో ఇంతవరకు చదువుకున్న వ్యక్తి ఎవరు లేరు. నేను ఒక్కనే మా కాలనీలో నేను ఎంఎస్సి బీఈడి పూర్తి చేశాను. మా గ్రామంలో అందరూ అడుగుతుంటారు, ఇంతకుముందే వికాస్ మా గ్రామం నుంచే వచ్చాడు అబ్బాయి. ఇక వచ్చిన తర్వాత ఆవాసంలో అంతకుముందు ఆవాసానికి పెద్దలు ప్రతిసారి వస్తూ మాకు మార్గదర్శనం చేసేవారు. వాల్మీకి ఆవాసము అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అసలు నమ్మశక్యంగా లేదు. నేను చాలాసార్లు ఆవాసానికి వస్తుంటాను, విద్యార్థులు పలకరిస్తుంటాను. దాతల ద్వారా నడిచేటువంటి రోజులు 365 రోజులలో ఎక్కువ రోజులు దాతల ద్వారానే రోజు ఆవాసం నడుస్తున్నారనే విషయం మనం అందరము గర్వించదగ్గ విషయం. మాకు కూడా పూర్వ విద్యార్థులందరికీ చాలా ఆనందంగా ఉన్నది. ఆవాసం యొక్క కమిటీ యొక్క కృషి ఫలితంగా, ఆవాస ప్రముఖ గారి యొక్క కృషి ఫలితంగా ఇప్పుడు ఆవాసము అంటే జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆవాసం అంటే చాలా మంది తెలిసిపోయింది. దీనికి కృషి పట్టుదల ఎన్నుకున్నటువంటి కమిటీ వారు మరియు పెద్దలు, నగరంలో ఉన్నటువంటి దాతలు అందరి కృషి ఫలితంగానే ఇప్పుడు వాల్మీకి ఆవాసం అనేది అన్ని చోట్ల మారుమోగిపోతుంది. ఆవాసము మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి క్యాంపు ఒకవైపు గోడ కూలిపోయి ఉండేది, ఒకవైపు మేమున్నాం. అటువంటి స్థితి నుంచి ఈ స్థితికి వచ్చింది. ఇప్పుడు అక్కడ దాతల పేర్లు రాశారు. ఇంతకుముందు ఒక అధికారి పెద్దలు కలిశారు. ఇంతమంది దాతలు ఉన్న తర్వాత బిల్డింగ్ కూడా, పక్కా బిల్డింగ్ కూడా ఎందుకు కాదు అనే ప్రశ్న ఒక పెద్దలు అంటున్నారు. నాకు కూడా అదే మనసులో అనిపించింది. ఈ సంవత్సరము కమిటీ యొక్క కృషితోటి, పెద్దలతోటి, అక్కడ దాతలు ఉన్నటువంటి అందరితో కలిసి ఆవాసానికి ఒక మంచి భవనాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు గంగారాం గారు.